ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తోంది బోర్డు. తొలిసారిగా సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 22 వరకు జరగనున్నాయి. 2008 సెంటర్లు ఏర్పాటు చేశారు. ముందుగా 850 సెంటర్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలను నాంపల్లి ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు ఆఫీస్ నుండి పరిశీలిస్తున్నారు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. మరింత సమాచారం రాజు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3 నుంచి మొదలయ్యాయి. మొదటిసారిగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తుంది. సో చూడొచ్చు, ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే కాలేజీలలో నుంచి సీసీ ఫుటేజ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ అంటే ఇటు ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, మాస్ కాపింగ్ జరగకుండా ఉండేలాగా ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ముందుగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. కానీ ఇంటర్ బోర్డు ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ప్రతి కాలేజీలో కంపల్సరీ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలని కూడా చెప్పడంతో ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు, ఈ నెల 3 నుంచి ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలలో ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏ సెంటర్లలో ఎట్లా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి, అక్కడ ఇన్విజిలేటర్ కావచ్చు, అదేవిధంగా స్క్వాడ్ కావచ్చు వెళ్తున్నారా లేదా. కొన్ని ప్రైవేట్ కాలేజీలు వాస్తవంగా ప్రాక్టికల్ పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేసేవి. కానీ ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు ఎక్కువగా మార్కులు వచ్చాయి, అక్కడ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా కూడా మేనేజ్ చేసేవారు అనే ఒక ఆరోపణ ఉన్నది. కానీ అలాంటి ఆరోపణలు, అలాంటి అపవాదులను చెక్ పెట్టడానికి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కూడా అలాంటి అక్రమాలకు చెక్ పెట్టడానికి ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తుంది. ఈ సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షణలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? ప్రాక్టికల్ పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి? అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఒక ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దట్ వీ హ్యావ్ అంటే సీసీ కెమెరాలు పెట్టి పిల్లలకు అందరికి కూడా ప్రాక్టికల్స్ చేస్తున్నారా లేదా, సరిగ్గా అవుతున్నదా లేదా, పిల్లలకు న్యాయం జరుగుతుందా లేదా అనే విధంగా ఈ నిర్ణయం తీసుకొని పెట్టి ఇప్పుడు 3 రోజులు అయింది. ఫస్ట్ స్పెల్లో మనకు దాదాపు 850 సెంటర్లు ఉన్నాయి. అన్ని 850 సెంటర్లలో ఈ సీసీ కెమెరాలని మేము మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా మాకు ఎలాంటి అంటే పిల్లలకి ఇబ్బంది కావడమో లేకపోతే ఇంకేదైనా ఎగ్జామినర్స్ విషయంలో కానివ్వండి, అలాంటి ఏమైనా కంప్లైంట్స్ వస్తే త్వరగా మేము చూసుకోగలుగుతున్నాం అనమాట దీని ద్వారా. సో ప్రాక్టికల్గా పిల్లలకు కూడా ప్రాక్టికల్స్ బాగా చేయిస్తున్నారు కాలేజెస్ వాళ్ళు. అది మనం లైవ్గా చూస్తున్నాము. పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఎగ్జామ్స్. ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇప్పటి వరకు ఏది కంప్లైంట్స్ అయితే రాలేదు. సో దీని ద్వారా మనం గవర్నమెంట్ ఏదైతే ట్రాన్స్పరెన్సీ అండ్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇంప్రూవింగ్ టు ద స్టూడెంట్స్, ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాము. అంటే 3 దశలుగా 3 బ్యాచ్లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ప్రాక్టికల్ పరీక్షలు అటెండ్ కాబోతున్నారు? అంటే ఒక్కొక్క దశలో ఎంతమంది స్టూడెంట్స్ కు ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ఆర్టికల్ డిస్ట్రిబ్యూట్ చేశారు? మొట్టమొదట మనకు ఎప్పుడు కూడా ప్రాక్టికల్స్ అనేది ఫిబ్రవరి నెలంతా 4 స్పెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్పెల్లో ఒక 850 సెంటర్లు ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే మనకు జనరల్, ఒకేషనల్ కలిపి ఒకేషనల్ కూడా ప్రాక్టికల్స్ జరుగుతాయి. సో 2008 సెంటర్లు ఉన్నాయి. ఆ 2008లో మొదటి విడతగా మనము ఒక 850 సెంటర్లో ప్రాక్టికల్స్ జరుపుతున్నాము. టోటల్ 850 సెంటర్లు కూడా ఇప్పుడు అంతా మన సీసీ కెమెరా పర్యవేక్షణలో బాగా జరుగుతుంది. అలాగే సెకండ్ స్పెల్ కూడా 820 సెంటర్లు ఉన్నాయి. అందులో కూడా సేమ్ పద్ధతి పాటిస్తున్నాము. థర్డ్ స్పెల్ కూడా 800 ఆడ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్ మిగిలిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే ఫోర్త్ స్పెల్లో వస్తారు. సో టోటల్ ప్రక్రియ అంతా కూడా ఫిబ్రవరి 22 వరకు అయిపోతుంది మనకు ప్రాక్టికల్స్. ఆ తర్వాత 10 డేస్ గ్యాప్ తర్వాత మనకు థియరీ కూడా స్టార్ట్ అవుతుంది. థియరీకి కూడా ఇలాగే సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేయదలుచుకున్నాము. అంటే మనకు పేపర్ లీకేజ్ కానీ ఇంకా వేరే ఎలాంటి అవాంతరాలు జరగకుండా సెంటర్లో పీస్ఫుల్గా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు పెద్దలందరూ. సో ఇట్స్ గుడ్. ముందుగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కొంత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళని ఏ విధంగా లైన్లోకి తీసుకొచ్చారు? వాళ్ళ కాలేజీలో ఏ విధంగా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేశారు?
వాళ్ళంతా కూడా ఫస్ట్ అంటే ఇది ఏదో భయంగా అనుకున్నారు. సీసీ కెమెరాలు పెట్టి మమ్మల్ని ఏదో పిల్లల్ని అలా భయాందోళన అలా కాదండి. ఇది కేవలం ఓన్లీ టు ప్రాక్టికల్స్ చేయించారా లేదా పిల్లల్ని అనే దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళకు కూడా అర్థమైంది. అందరూ సహకరించారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని లేదండి ఇది చాలా చక్కటి నిర్ణయం, మేము కూడా సహకరిస్తామన్నారు. అలాగే జరిగింది. చాలా స్మూత్గా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. మొదటిసారిగా నిర్వహిస్తున్న సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలకు ఇటు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నామని ఇంటర్ బోర్డు అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఇంటర్ బోర్డుకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో రాజు, V6 న్యూస్, నాంపల్లి ఇంటర్ బోర్డు నుండి.